హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను అందరికీ ఇష్టమైన వెజ్ మంచూరియా చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వితౌట్ సోయా సాస్ అండి, ఓన్లీ చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్తో. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు క్యాబేజ్ తురుము, 1 కప్ క్యారెట్ తురుము, కొంచెం అల్లం వెల్లుల్లి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం కావాలంటే స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను. కార్న్ఫ్లోర్ లేకపోతే వదిలేయండి, పర్వాలేదు. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి బాగా ఒకసారి, వాటర్ యూజ్ చేయొద్దు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత అవసరమైతే ఒక 2 స్పూన్స్ వాటర్ యూజ్ చేసుకోవాలి. అంతా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ సరిపోయింది నాకు. ఇలా చిన్ని ఉండలుగా చేసుకుని మీడియం సైజ్ బాల్స్లా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా ఒక ప్లేట్లో అన్ని మీడియం సైజ్ బాల్స్లా చేసుకుని మన మంచూరియన్ బాల్స్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే ఇలా ఒక్కొక్క బాల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అవ్వాలి. వేయించుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి. మంచూరియన్ బాల్స్ రెడీ అయ్యాయి కదండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఇక్కడ నేను సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్ తీసుకున్నాను. ముందుగా ఆయిల్లో గార్లిక్, కొంచెం పచ్చిమిర్చి, మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్, ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి నేను. మిర్చి వేసాం కదా, సో స్పైస్ లేకుండా కొంచెం మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది కొంచెం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే టొమాటో సాస్, ఇది స్వీట్ సాస్ అండి. సో ఇది కూడా 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఒకసారి. తర్వాత ఇక్కడ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అలా ఇలా థిక్గా ఫామ్ చేసుకోవాలి వాటర్. ఇది మీ దగ్గర లేకపోతే వదిలేయండి, పర్వాలేదు. ఇలా ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం. దానిలో మనం కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ వేసుకోవాలి. చూసారా, థిక్గా అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాల్స్ కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి బాగా. అంతా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఫైనల్గా. ఫ్లేమ్ ఆఫ్ చేయండి. అంతే అండి, చూసారు కదా. మరి ఇవాల్టి మన రెసిపీ టేస్టీ అండ్ యమ్మీ వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఓన్లీ హోమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి గ్రేవీతో. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం